దేవుడు పంచభూతములను సృష్టించిన తర్వాత సర్వలోకములో ఉన్న జీవకోటిని సృష్టించిన తర్వాత భూమి ఆకాశములను సర్వమును సృష్టించి ఆయన ఆ సృష్టినంతటిని చూసి ఈ సృష్టిని ఏలడానికి, ఈ సృష్టిని ఏలుబడి చేయడానికి తన పోలికలో, తన స్వరూపములో, తమ స్వభావ గుణ లక్షణములతో దేవుడు తన మహిమతో నరుణ్ణి తన పోలికలో సృష్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నరుడు ఒంటరిగా ఉంటే దేవుని ప్రణాళిక పూర్తి అవ్వదు గనుక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి అదే పురుషుడైన ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి పక్క నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా చేసి వారిద్దరిని జతపరిచి వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మంచిగా వినాలి. అవాదములను మీకు ధనము కలుగును, మీకు వ్యాపారము గొప్పదవును, మీరు గొప్పగా ఈ లోకములో వెలుగొందును అని ఆశీర్వదించలేదు. కానీ అవాదములను జతపరిచి ఆశీర్వదించిన విషయం ఒక్కటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూలోకమంతటిని విస్తరింప చేయాలి మీ సంతానాన్ని. ఇది దేవుడు అవాదములను ఆశీర్వదించిన విషయం. వారికి ఆశీర్వాదం ఉంది, వారిని దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఆ ఆశీర్వాదం యొక్క విస్తరణలో, అనుభవములో వారు ముందుకు సాగక ముందే దుష్టుడైన అపవాది భూజంతువులలో స్తోత్రం యుక్తిగల సర్పము లోపల ప్రవేశించి భూలోకమంతా వీరి సంతానం అభివృద్ధి అవ్వకూడదు, ఒకవేళ అభివృద్ధి అయినా శాపగ్రస్తులుగానే ఉండాలన్న ఉద్దేశంతో దుష్టుడైన అపవాది అవ్వాదాములను మోసము చేసి దేవుడు తినకూడదు అని ఫలమును తినిపించి వారిని మరణములోనికి నెట్టివేశాడు. దేవునికి స్తోత్రం. అందుకు రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 12వ వచనములో ఒక మాట ఈ విధంగా ఉంది. ఏమనుంది అని అంటే, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము ఎలాగూ లోకములో ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమైనది. హల్లెలూయా. ధనవంతులైనా, బీదవారైనా, మిడిల్ పీపుల్స్ అయినా, మనుషులు ఎవరైనా సరే, వారు ఏ కులం, ఏ మతం, ఏ జాతి, ఏ వంశం, ఏ దేశం, ఏ భాష, ఎవరు అనేది కాదు. ఇప్పుడు మనుషులందరూ స్తోత్రములు ఎలా ఉన్నారు అని చూస్తే భౌతికంగా విద్యావంతులై ఉన్నారు, భౌతికంగా ధనవంతులై ఉన్నారు, భౌతికంగా బలహీనులు, బలవంతులు, రోగులు, రకరకాలుగా మానవ జాతి లోకములో జీవిస్తున్నారు, మగ్గుతున్నారు. కానీ మనుషులందరికీ తెలియని ఒక విషయం ఉంది. ఏంటి అని చూస్తే పాపములను వచ్చిన జీతం మరణం. ఆ మరణము కింద ఉన్నామన్న సంగతి మనుషులకు ఆ వివేకం, జ్ఞానము లేదు. హల్లెలూయా. అనారోగ్యముతో ఉన్నవారు రోగం బాగావాలని కోరుకుంటున్నారు, చదువుకున్న వారు ఉద్యోగము కావాలని వెతుకుతున్నారు, వ్యవసాయం ఉన్నవారు మంచి పంట పండాలని ప్రయాసపడుతున్నారు, వ్యాపారం చేయువారు దినదినం వ్యాపారం అభివృద్ధి పొందాలని చూస్తున్నారు. హల్లెలూయా. అలాగే సకల మతాలు, మత భక్తులు కూడా, మత నాయకులు, మత భక్తులు, మత వ్యవహారాలు కూడా స్తోత్రములు మనుషుడు భౌతికంగా బాగుండాలని, లోకములో మంచి అభివృద్ధి పొందాలని అన్ని మతముల యొక్క భక్తి కార్యక్రమములు, భక్తులు అందరూ అదే ఆలోచన చేస్తున్నారు. కానీ యేసు క్రీస్తు అను రక్షకుడైన ప్రభు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన స్తోత్రములు
సువార్త ప్రకటిస్తున్నప్పుడు రోగులను బాగు చేశాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, గుడ్డి వారికి కన్నులనిచ్చాడు, మూగ వారికి మాటనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా జరిగినప్పటికీ దేవుని రక్షణ సంకల్పం మాత్రం నెరవేర్చబడలేదు. హల్లెలూయా. కుంటి వారికి కాలు వచ్చింది, అది మంచిదే. గుడ్డివారి కన్ను తెరవబడింది, అది మంచిదే. మూగవారికి మాట వచ్చింది, అది మంచిదే. చనిపోయిన వారు తిరిగి లేచారు, అది కూడా మంచిదే. నానా రకాల రోగులు స్వస్థత పొందుతూ వచ్చారు, అది మంచిదే. స్వస్థత జరిగించాడు. ఇప్పుడు కూడా స్వస్థత ఉంది. విశ్వాసము ద్వారా ఎవరైతే క్రీస్తు యేసును తమ వ్యక్తిగత జీవితములో అంగీకరిస్తారో మానసిక స్వస్థత, శరీర స్వస్థత, హృదయ స్వస్థత మనుషునికి అవసరమై ఉన్నది. హల్లెలూయా. స్వస్థత అంటే కన్ను బాగవడం కాదు, వెన్ను నొప్పి బాగవడం కాదు, పంటి నొప్పి, కంటి నొప్పి అది బాగవడం కాదు. అది కూడా స్వస్థతే. అదొక మాట ద్వారా జరిగే పని అది. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా చెప్పాడు, స్వస్థత కోసం ప్రార్థన చేయడం కాదు, స్వస్థపరిచి రాపోమన్నాడు. హల్లెలూయా. స్వస్థతల కోసము ప్రార్థనా కూడికలు జరిపించడం కాదు, నువ్వు వెళ్ళి స్వస్థపరిచి రాపో అన్నాడు. ఈరోజు వరకు నేను చూస్తున్నాను, స్వస్థత కూడికలు నడిపిస్తున్నారు కానీ రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థపరిచి వచ్చిన వారిని ఈ రోజు వరకు నేను ఒక్కరిని చూడలేదు. హల్లెలూయా. స్వస్థత ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది, ఎల్లప్పుడూ ఉంది. ప్రభు రాకడ వరకు ఆకాశము కింద భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉంది. కానీ ఈ రాత్రి నేను మీ మధ్యలో పంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. దేవునికి స్తోత్రం. త్వరగా చదువుకుందాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అందరికీ తెలిసిన పాత వాక్యము. దయచేసి కొద్ది నిమిషాలు ధ్యానపూర్వకంగా వినండి. మీ మనసులు అటు ఇటు వెళ్ళనివ్వకండి. స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అండి. చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నోవాహుకు వ్యవసాయం ఉంది, మంచి ఇల్లు ఉంది. నోవాహు కాలములో కూడా వ్యవసాయము నడుస్తూ ఉంది, వ్యాపారము నడుస్తూ ఉంది. వ్యాపారములో అభివృద్ధి పొందిన జనులున్నారు. వ్యవసాయము ద్వారా పంటలు పండించుకుంటున్నారు, నారు నాటుచున్నారు, ధాన్యమును సమకూర్చుకుంటున్నారు. అబ్బాయిలకు వివాహం చేస్తున్నారు. అబ్బాయికి ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఓ గొప్ప ఆనందకరమైన జీవితము జీవిస్తున్న సమయంలో హల్లెలూయా, హల్లెలూయా, సర్వ ప్రపంచములో ఉన్న మానవ జాతిలో నుండి దేవుడు నోవాహు అనే ఒక కుటుంబానికి తన కృపను కుమ్మరించి నోవాహు కుటుంబాన్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు.
దేవునికి స్తోత్రం. ఎన్నో ఎన్నో కుటుంబాలు ఉన్నప్పటికీ, వేల కొలది లక్షల కొలది ప్రజలు భూలోకమంతా ఉన్నప్పటికీ కూడా ఒక్క కుటుంబమును దేవుడు దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క కుటుంబానికి దేవుడు తన కృపనిచ్చి దర్శించి ఆ కుటుంబ యజమానుడైన నోవాహుతో